వెల్కమ్ టు మై ఛానల్ సంధ్యా రాపర్తి ట్యూటోరియల్స్. ఈ వీడియోలో మనం తెలుగు మీడియం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పీ బ్లాక్ నుంచి 8 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ డిస్కస్ చేస్తున్నాము. హేబర్ పద్ధతిలో అమోనియాను ఎలా తయారు చేస్తారు? అమోనియా తయారీ. ఈ పద్ధతిలో అమోనియాను పెద్ద మొత్తంలో తయారు చేస్తారు. ఈ పద్ధతిలో అమోనియాను తయారు చేయడానికి నైట్రోజన్ అండ్ హైడ్రోజన్ని 1:3 నిష్పత్తిలో చర్య చేసినప్పుడు మనకు అమోనియా అనేది తయారవుతుంది. సో ఒకసారి ఈక్వేషన్ చూస్తే నైట్రోజన్ ప్లస్ హైడ్రోజన్ మీన్స్ 1 మోల్ ఆఫ్ 1 మోల్ నైట్రోజన్ 3 మోల్ల హైడ్రోజన్తో చర్య జరిపి 2 మోల్స్ ఆఫ్ అమోనియా అనేది తయారవుతుంది. ఇది ఒక ఉష్ణమోచక చర్య. ఉష్ణమోచక చర్య కాబట్టి ఇక్కడ -92.3 కిలోజౌల్స్ అని చూపిస్తున్నాము. అంటే ఇక్కడ ఉష్ణం అనేది బయటికి విడుదలవుతుంది. ఇక్కడ ఈ చర్యలో చూస్తే నైట్రోజన్ హైడ్రోజన్ చర్య జరిపి అమోనియా ఏర్పడుతుంది. అలాగే అమోనియా అనేది నైట్రోజన్ హైడ్రోజన్గా కూడా విడిపోతుంది. అంటే ఇదొక ద్విఘాత చర్య అండ్ ఇదొక ఉష్ణమోచక చర్య. ఇది లీ చార్టియర్ సూత్రాన్ని పాటిస్తుంది. దీనికి ఉష్ణోగ్రత యొక్క ప్రభావం. ఇది ఒక ఉష్ణమోచక చర్య కాబట్టి తక్కువ ఉష్ణోగ్రత ఇక్కడ అవసరమవుతుంది. అంటే చర్య జరుగుతున్నప్పుడు ఉష్ణం బయటికి విడుదలవుతుంది కాబట్టి తక్కువ మొత్తంలో ఉష్ణం అనేది ఉపయోగపడుతుంది. పీడనం యొక్క ప్రభావం. ఈ చర్య జరిగినప్పుడు దీని యొక్క కణ పరిమాణం తగ్గడం వల్ల ఇక్కడ పీడనం ఎక్కువ అవసరమవుతుంది. సో దీనికి కావాల్సినటువంటి ఆప్టిమమ్ కండిషన్స్ ఏంటంటే లో టెంపరేచర్, ఇక్కడ ఉపయోగించేటువంటి ఉష్ణోగ్రత 725 కెల్విన్ టు 775 కెల్విన్స్. హై ప్రెషర్ యూజ్ చేస్తారు, అది 200 to 300 అట్మాస్ఫియర్. అండ్ హై కాన్సన్ట్రేషన్ ఉన్నటువంటి ప్యూర్ నైట్రోజన్ని హైడ్రోజన్ని వాడతారు. సో ఇక్కడ ఉపయోగించేటువంటి ఉత్ప్రేరకము ఐరన్. చిన్న చిన్న ముక్కలుగా చేసినటువంటి ఐరన్ని ఈ చర్యలో ఉత్ప్రేరకంగా వాడతారు. ఉత్ప్రేరకం అంటే తెలుసు కదా, అది చర్యలో పాల్గొనకుండా చర్య యొక్క వేగాన్ని పెంచుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ ప్రమోటర్గా మాలిబ్డినంని యూజ్ చేస్తారు. ఈ మాలిబ్డినం అనేది ఉత్ప్రేరకం యొక్క చర్య రేట్ని పెంచుతుంది. అంటే ఉత్ప్రేరకం చర్య యొక్క రేట్ని చర్యలో పాల్గొనకుండా చర్య రేట్ని ఎలా పెంచుతుందో అలాగే మాలిబ్డినం ఉత్ప్రేరకం యొక్క చర్య రేట్ని పెంచుతుంది. అండ్ ఈ తయారీ విధానాన్ని చూద్దాము. నైట్రోజన్ మరియు హైడ్రోజన్ల మిశ్రమాన్ని 300 అట్మాస్ఫియర్ పీడనం ఉన్నటువంటి కంప్రెసర్లోకి ఫస్ట్ పంపిస్తారు. అక్కడ చర్య జరిపి 500 degrees సెంటీగ్రేడ్ ఉన్నటువంటి ఐరన్ ఉత్ప్రేరకం ఉన్నటువంటి ఛాంబర్లోనికి పంపిస్తారు. అక్కడ ద్రవ అమోనియా అనేది ఏర్పడుతుంది. ఇలా ఏర్పడినటువంటి ద్రవ అమోనియాని గ్రాహకంలోకి తీసుకుంటారు. సో ఈ చర్యలో పాల్గొనకుండా ఉన్నటువంటి నైట్రోజన్ మరియు హైడ్రోజన్లు పంపులోకి పంపిస్తారు. ఇది హేబర్ పద్ధతిలో అమోనియాను తయారు చేసే విధానం.